నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నిన్న ఏది డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏది చెప్తే అది రైట్. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% కరెక్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారుల ముందు కూర్చొని మాట్లాడదాము, అసెంబ్లీ పెట్టమంటే పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, అవసరం అనుకుంటే నిన్న మీడియాలో చిట్చాట్లో కూడా ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంది, డ్యామ్ సేఫ్టీ అధికారులకు మీ కేసీఆర్ గారు రెడీ ఉంటే, హరీశ్రావు గారు కేసీఆర్ గారును రెడీ చేయండి, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పక్షాన కాళేశ్వరం మేడిగడ్డ డ్యాము కూలిపోయిన దాని మీద కొన్ని సూచనలు నేషనల్ డ్యామ్ అథారిటీ అధికారులు చేసిర్రు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్ డిసిషన్ తీసుకోకుండా తగిన జాగ్రత్తలలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తున్నది. మీ మాటలు విన్నట్టుగా ముఖ్యమంత్రి గారు తొందరపడి నిర్ణయాలు చేస్తే ప్రజలకు నష్టం కలుగుతుంది అనే ఆలోచనలో ఆచితూచి అడుగులేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ రెడ్డి గారు కూడా అన్న మాట, నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీకైనా పోదాం సిద్ధంగా ఉన్నాము, కాబట్టి ఆ మీటింగ్కి కేసీఆర్ గారు రావాలి అపోజిషన్ లీడర్గా, అప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు రావాలి, మీ ఇద్దరు సిద్ధంగానే మీడియా ప్రకటన చెయ్యండి. ముఖ్యమంత్రి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులను కూడా వారు అడుగుతారు, సీఎం గారు ఉంటారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉంటారు, వారి అధికార సమక్షంలో మీ సూచనలు వాళ్ళు ఏకీభవిస్తే ముఖ్యమంత్రి గారు చేస్తా అని పదే చెప్తున్న క్రమంలో మీ మామ నువ్వు రెడీ అయితే లేరు కానీ పదే మీడియా ముందుకు వస్తున్నారే కానీ మీరు ఎక్కడ కూడా సొల్యూషన్ తీయడానికి నేషనల్ డ్యామ్ అధికారుల దగ్గరికి ముందుకు వస్తలేరు, ఓన్లీ మీరు మీడియాకే కనబడుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఇట్లా టైంపాస్ చేస్తారు, ఎన్ని రోజులు మమ్మల్ని బదలాం చేసే కార్యక్రమం మీడియా ద్వారా ఇది ఎన్ని నెలలు పెట్టుకుంటారు. దీని మీద మీరు ఒక స్పష్టత రండి. సమస్య పరిష్కారమా, మీరు మీడియా ద్వారా ప్రజల్లో నానడానికి మీరు ఇదొక కార్యక్రమం, ఇది కూడా ఆలోచించండి. నేనేమంటున్నానంటే డ్యాము కట్టింది కేసీఆర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, మీరు కట్టిన డ్యాము కూలిపోయింది, ఒరిగింది, కూలబడ్డది, దాని మీద స్పష్టత ఇవ్వండి. ఫస్ట్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరిద్దరూ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు డ్యాముకు సంబంధించిన దాని మీద మరి 80,000 లక్ష కోట్ల నష్టానికి దాన్ని దారితీసింది కాబట్టి దాని మీద తెలంగాణ ప్రజలకు ముందు మీరు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మీరు నేషనల్ డ్యామ్ అధికారులది చర్చకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తామని ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా మీరు సిద్ధంగా ఉన్నట్టుగా మీడియా ద్వారా రండి, తప్పకుండా దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. చూసిన చారి ఎస్, ఇప్పుడు ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ చూసిన, ఆయన అప్పుడు కూడా అల్లనే ఉండే కదా. ఈటెల రాజేందర్ ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ గారు సీఎం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు, ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా, ఆ జాగాలో ఆయన కదా నేనున్నా ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళని బచాయించాలని ఈటెల రాజేందర్ కూడా తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే,
ఓ పని చేద్దాము ఈటల రాజేందర్ గారు, ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి, కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే, ఓకే అర్థమైంది కదా, పాతోళ్ళమే. ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి, మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు. కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఇరిగేషన్ మాట్లాడి, ఒక మీటింగ్ నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, ఒక లెటర్ రాయండి, అది చేయి. మరి ఈ బ్రేక్ అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయన వడుతూనే ఉన్నాడు, మీరేమో సపోర్ట్ చేస్తలేరు. ఎంతదాకా కోరమంటారు ఇంకా. ఇదంతా ఈటల రాజేందర్ గారు మీరు కూడా ఈ పని చేస్తే బాగుంటుంది, చేయండి ఇక మీరు. ఎందుకంటే మీదే కదా గవర్నమెంట్, నీకు కూడా రెస్పాన్స్ ఉంది కదా. కరీంనగర్ ఇప్పుడు ఎంపీ ఎక్కడ మన ఏది కదా, ఓకే సరే నువ్వు బీజేపీ ఎంపీవి, ఎట్లయితే ముందు బీజేపీ ఎంపీవి, అది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడి నుంచే ఉంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడు మీ బీజేపీ కీ ఎంపీవి కాబట్టి మీరు బెటర్ ఇది ఈ కోఆర్డినేషన్ చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు, మా మినిస్టర్ గారు రెడీ ఉన్నారు, వాళ్ళని రెడీ చేయండి. అక్కడ కేసీఆర్ గారిని హరీష్ రావు రెడీ చేయండి. మీరు ఎట్లా ఫోన్లలో మాట్లాడుకుంటారు కదా, రెడీ చేసి ఢిల్లీకి లెటర్ రాసేసేయండి. అది కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇక ఈ టీవీలలో ముందు మాట్లాడు బంద్ చేసేయండి. ఇక ఇప్పుడు ఫస్ట్ మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు. ఏం చేయాలో అర్థం కాక నెత్తి వాళ్ళ కొట్టుకుంటుంది మేము. అయ్యా అప్పులు చేసే కొడుకు నెత్తి వాళ్ళ కొట్టుకున్నట్టుంది ఇక్కడ కథ కదా. అయ్యా అసలు లేదు, కొడుకు ఏమన్నా ఇల్లు చదువుతాడు. కానీ అయ్యా అప్పులు చేసిపోతే కొడుకు ఏం చేయాలి, అటు అప్పులు కట్టాలి, ఇటు ఇల్లు సంసారం చేయాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 బాధ్యతలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అప్పుకి మిత్తి కట్టాలి, కేసీఆర్ చేసిన అప్పుకు కొంతన్న అసలు కొట్టాలి, ఇక్కడ పథకాలు అమలు చేయాలి, పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలి. అప్పుడేముండే సింగిల్ ఏజెండా ఉండే, అప్పులు చేయాలి, సంసారం నడపాలి. ఇప్పుడు వీడేముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు అప్పులను సంపాదించాలి, కొంత మిత్తి కట్టాలి, పాలన చేయాలి. బాధ్యతలు ఎక్కువైనాయి ఇక్కడ. వాళ్ళకేమో ఈజీగా ఉండే. అప్పుడు ఎందుకు ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ డివైడ్ కాగానే కొత్తగా సీఎం అయ్యారు. ఈయన కూడా అప్పుడు అయింది కాబట్టి ఏంటంటే అప్పుడు మిగులు డబ్బులు ఉండే కదా తెలంగాణలో. అసలు పోయి అంటే మనం లాభాల్లో ఉన్న తెలంగాణ డబ్బులు అయిపోయినాయి. ప్లస్ మళ్ళీ ఇక్కడ 4 లక్షలు 10 నెలలు 4 లక్షల కోట్లు అప్పులు చేసారు. తక్కువ సంవత్సరానికి అది కరెక్ట్గా రాక లెక్క మనోళ్ళు ఎవరు చెప్తున్నారు, సంవత్సరానికి 24,000 కోట్ల ఇంట్రెస్ట్ కడుతున్నట. సంవత్సరానికి 24,000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఎవరిది, కేసీఆర్ గారు చేసిన 4 లక్షల కోట్ల అప్పుకి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరానికి 24,000 కోట్ల అప్పు కడుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి సరే ఇక ఇవన్నీ ఇక జరిగిపోయినాయి. ఎన్ని అనుకున్న లాభం లేదు. కానీ జిమ్మెదారులు డబల్ త్రిబల్ అయిపోయినాయి. కాబట్టి మా పరంగా మేము కరెక్టే ఉన్నాము అని తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజలు కూడా అర్థమవుతుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో 10 సంవత్సరాలు 8 సీట్లు కాంగ్రెస్కు ఉండే. రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు 8 అయ్యారు, మేము 2 అయినాం. కాంగ్రెస్ 2 అయింది, వాళ్ళు 8 అయ్యారు. మొన్న తుకుడాలు అయిపోయింది ఉమ్మడి జిల్లా. మళ్ళీ చెప్తున్నాను, ఉమ్మడి జిల్లాలో 10 సీట్లలో
సంగారెడ్డి కన్ఫామ్ గెలుస్తున్నది, మా ప్రజలు గెలిపిస్తారు. నిర్మల్ అనే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆమె గెలుస్తున్నది, గెలిపిస్తారు. ఈసారి పడంచ డీలిమిటేషన్ అయితే ఆ 2 సీట్లు ఎట్లా గెలవాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. జైరాబాద్ కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలని మా ప్రయత్నంలో మేము ఉన్నాం. ఆందోళన దామోదర్ గారు కాబట్టి ఆయన ఈసారి కూడా ఆయన ఖచ్చితంగా గెలిచే దాంట్లో ఆయన పని ఆయన చూసుకుంటాడు మినిస్టర్గా. ఆయన గెలిచి ఆయన వస్తాడు. ఆడ షెట్కర్ గారు నారాయణఖేడ్లో సంజీవ్ రెడ్డి, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మాకు పంచాయతీ.